హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ వాసు రివ్యూస్. అండ్ టుడే రివ్యూ వచ్చేసి ఇది లేట్గా అయితే రివ్యూ ఇవ్వట్లేదు, బట్ ఆల్రెడీ మనం చూసాము. బట్ ఒక మంచి అభిప్రాయం కోసమే మనం రివ్యూ అనేది చాలా లేట్గా ఇస్తున్నాము. అలాగే ఫస్ట్ మనం పెద్ది సినిమా రివ్యూ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. ఈరోజు పెద్ది సినిమా రివ్యూ ఏంటి అని మాట్లాడుకుంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బుచ్చిబాబు డైరెక్షన్. సో బుచ్చిబాబు డైరెక్షన్ ఇప్పటికే చాలా మీమ్స్ చూసింటారు, ఇప్పటికే మీకు స్టోరీ లైన్ అనేది మీకు తెలిసిపోయి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏది చెప్పినా కానీ స్పాయిలర్ కింద అయితే రాదు మన రివ్యూలో. సో క్లియర్ కట్గా మనం అన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం రివ్యూలో. అండ్ బుచ్చిబాబు డైరెక్షన్ అయితే చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. బుచ్చిబాబు సీరియస్లీ హీరో ఎలివేషన్స్ కావచ్చు, ఇంపార్టెన్స్ ఎక్కడైతే హీరోకు ఉంటుందో అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, మెయిన్ ఎలివేషన్స్ దగ్గర బుచ్చిబాబు చాలా ఎందుకో ఎక్కువ ఇంపాక్ట్ అనేది తీసుకోలేదనిపించింది సినిమాలో. అండ్ అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి మెయిన్లీ క్యారెక్టర్స్. మూవీలో ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో జాహ్నవి కపూర్ వచ్చేసి నాకు తెలిసి సినిమాలో అవసరమే లేదు క్యారెక్టర్, కానీ ఏదో తీసుకొచ్చి ఒక గ్లామర్ రోల్ కోసం, ఒక జనాలకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం జాహ్నవి కపూర్ని తీసుకున్నారని వచ్చింది. బట్ అంత ఇంపార్టెంట్ రోల్ అయితే నాకు అనిపించట్లేదు. అండ్ సినిమాలో కూడా జాహ్నవి కపూర్ లెంత్ అయితే చాలా తక్కువే ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే జాహ్నవి కపూర్ వేస్ట్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు సినిమాలో. అలాగే ఎస్పెషల్లీ పెద్ద రోల్ అని ఎక్స్పెక్ట్ చేసిన ప్రతి ఒక్కరు శివన్న గారి రోల్ కూడా చాలా వరస్ట్ రోల్ అని చెప్పొచ్చు. అంత ఇంపాక్ట్ అయితే లేదు శివన్న క్యారెక్టర్కి. ఎలివేషన్ అయితే ఇచ్చారు కానీ బట్ ఎలివేషన్ తగ్గ రోల్ అయితే శివన్నకైతే మెయిన్ ఇంపార్టెన్స్ అనేది కూడా ఇవ్వలేదు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎలివేట్ అవుతుందనే లోపు జగపతి బాబు గారిని చంపేసి మళ్ళీ మళ్ళీ రామ్ చరణ్ గారినే హైలైట్ చేయాలనుకున్నారేమో తెలియదు, కానీ మళ్ళీ రామ్ చరణ్ గారినే ఎలివేషన్ చేసుకుంటూ స్టార్ట్ అయింది. బట్ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు అది కూడా. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి పెద్ది గురించి మాట్లాడుకోవాలి మనం. సినిమా మొత్తంగా పెద్ది గురించి మాట్లాడితే మెయిన్ రామ్ చరణ్ గారి యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సినిమాకే కాదు రామ్ చరణ్ గారి కెరీర్కే హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాను నిజంగా రామ్ చరణ్ గారు ప్రాణం పెట్టి తీసినారు. బట్ ఈ ఎఫర్ట్ అంతా బుచ్చిబాబు డైరెక్షన్, అంటే మెయిన్లీ చెప్పాలంటే బుచ్చిబాబుకు చేతగాక తీసిన విధానానికి ఈయన పెట్టిన ఎఫర్ట్స్ అనేవి లాస్ అయిపోయినాయి మెయిన్లీ. సో మెయిన్ బుచ్చిబాబు గురించి మాట్లాడుకుంటే అయితే ఫస్ట్ క్రికెట్ ఆడతాడు, తర్వాత కుస్తీ ఆడతాడు, తర్వాత వెళ్ళేసి మీకు తెలిసిందే రన్నింగ్ చేసేసి దానిలో మనోడు గోల్డ్ మెడల్ అయితే కొడతాడు. దాని తర్వాత వాళ్ళ ఊరికి ఏదో చేస్తాడు. బట్ ఇంత చేసిన పెద్ది గురించి అక్కడ ఎవరైతే స్పోర్ట్స్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఉంటారో ఆయనకు తెలీదు. అక్కడి నుంచి ఒక టీంని, ఒక గేమ్స్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని తీసుకుపోదామని వచ్చిన ఆ పెద్ద మనిషికి తెలీదు పెద్ది గురించి. సో పెద్ది కొన్ని ఇయర్స్ బ్యాక్ మాట్లాడి ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. మేబీ పల్లెలలో ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆ లెవెల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఆ లెవెల్ ఆఫ్ క్యాండిడేట్స్కి అయితే తెలిసి ఉంటుంది. బట్ పెద్ది గురించి చెప్తూనే ఉంటారు సినిమా స్టార్టింగ్ నుంచి. బట్ అక్కడికి వచ్చిన ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో అతనికి సినిమా ఎండింగ్ వరకు పెద్ది పేరు తెలియదు, పెద్ది గురించి తెలియదు. అక్కడ పెద్ద మిస్టేక్ అని చెప్పచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే శివన్న క్యారెక్టర్ ఏదైతే కుస్తీ పోటీలలో ఫైనల్ వరకు వస్తుందనో అక్కడ కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేశారనమాట. సో నెక్స్ట్ ఉన్నది ఇంకా 2 స్టెప్పులు అంటారు, నెక్స్ట్ ఫైనల్ అని చెప్తారు, సెమీఫైనల్ అయిపోయింది అంటారు. సో మళ్ళీ చూస్తే ఫైనల్ అయిపోయిందని చెప్పేసి అక్కడ కూడా జనాలకు ఒక షాక్ అయితే ఇస్తారు. అండ్ ఇంకోటి ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడితే ఏదైనా బాగుంది, ఏదైనా కొంచెం మనకు ఎంటర్టైన్ చేసిందంటే అదొక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కావచ్చు, అలాగే యాజ్ యూజువల్ రామ్ చరణ్ గారి ఎఫర్ట్స్ కావచ్చు. సో ఇంతవరకే బాగుంది, కానీ స్టోరీ లైన్ కావచ్చు నిజంగా చెప్పాలంటే టూ వరస్ట్. ఇదే కథ ఏ చిన్న హీరో దగ్గరికి వెళ్ళి చెప్పినా కానీ ఎవ్వరూ దీన్ని యాక్సెప్ట్ చేసి సినిమా వరకు తీసుకురారు. మరి నిజంగా ఇది బుచ్చిబాబు గారి అదృష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ గారు లాంటి ఒక
ఫేమ్ ఉన్న వ్యక్తితో సినిమా ఒప్పించి తీయడం అనేది కూడా చిన్న విషయం అయితే కాదు. బట్ మంచి అవకాశాన్ని కూడా బుచ్చిబాబు సరిగ్గా చేయలేకపోయాడు అనేది నా ఫీలింగ్ మెయిన్లీ. సో నెక్స్ట్ టైం బుచ్చిబాబు గారి సజెషన్ ఏంటంటే ఇంకొకసారి పార్ట్స్ కట్ చేసే థాట్స్ పక్కన పెట్టేసి ఒక మంచి స్టోరీతో ముందుకు రావాలని నేనైతే నిజంగా బుచ్చిబాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడితే సినిమా అంతా ఒక పక్కన పెట్టేసి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఒక పక్కన పెడితే నేను ఇచ్చిన ఈ 2 రేటింగ్ ఏదైతే ఉందో అది కేవలం రామ్ చరణ్ గారి కోసము, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే. అంతే తప్ప సినిమా అయితే నాకు ఎక్కడా నచ్చలేదు. ల్యాగ్ అంటే టూ మచ్ ల్యాగ్. అసలు 3 hours సినిమా నిజంగా చెప్తున్నా టూ వరస్ట్. చాలా ఇబ్బంది పెట్టింది సినిమా. ఎంత వరస్ట్ ల్యాగ్ అంటే సినిమా చూసిన వాళ్ళకు మీరు చెప్పండి ఎలా అనిపించిందని కామెంట్స్లో. చూడని వాళ్ళు చూసి వచ్చిన తర్వాత మళ్ళీ కామెంట్ చేయండి. సో సినిమా అయితే అంత హైప్తో, అంత ప్రమోషన్స్ చేసి అంత హైప్తో వచ్చింది కానీ బట్ అంత అయితే లేదనేది నా ఫీలింగ్. సో వాసు రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాగే ఇప్పటి నుంచి రివ్యూస్ అయితే స్టార్ట్ చేశాను. ఇలాగే నెక్స్ట్ రివ్యూస్ కూడా వస్తుంటాయి. అండ్ సినిమా అప్డేట్స్ కావచ్చు, నెక్స్ట్ ఆటోమొబైల్కి సంబంధించిన అప్డేట్స్ కూడా, అంటే వెహికల్కి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను పోస్ట్ చేస్తుంటాను. సో ఇది గైస్ పెద్ది మూవీ రివ్యూ. సో అవుట్ ఆఫ్ 5 అంటే 2 రేటింగ్ నా రేటింగ్. సో మీరు కూడా ఒకసారి సినిమా చూసేసి వచ్చి నా రివ్యూకి ఒక కామెంట్ వేయండి. అలాగే వాసు రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.